గ్రహణం సమయంలో సాధారణంగా అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ కొన్ని ప్రత్యేక ఆలయాలు తెరిచే ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి శివాలయం, పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర ఆలయం వంటి ఆలయాల్లో నిత్యం పూజలు జరుగుతాయి. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం ఈ రోజు చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 3:21 నుండి గ్రహణం ప్రారంభమవుతుందని, రాత్రి 6:48 గ్రహణం పూర్తవుతుందని వేద పండితులు గణనం చేసుకున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ పాదగయ క్షేత్రంలో ఈరోజు చంద్రగ్రహణ సందర్భంలో మధ్యాహ్నం 3:21 గ్రహణం ప్రారంభమై రాత్రి 6:48 గ్రహణం పూర్తవుతుంది అని వేద పండితులు గణన చేసుకున్నారు. తత్ప్రకారం ఇక్కడ సదరు పూర్వాచారాన్ని అనుసరించి ఆలయం తెరిచి ఉంచింది. రాష్ట్రంలోనే శ్రీకాళహస్తి తర్వాత ఆలయం గ్రహణ సమయంలో తీసే రెండో క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ గ్రహణ కాలంలో పట్టు స్నానాలు, విడుపు స్నానాల అనంతరం గ్రహణానంతరం సంప్రోషణ జరిపి యథావిధిగా భక్తుల్ని దర్శనార్థం, అదేవిధంగా నిత్య పూజలు కూడా కొనసాగుతాయి. ఈ కాలంలో జరిపే అభిషేకాలకు విశేషణ ఫలితాలు ఇస్తాయని పండితులు సూచించడం వల్ల దేశం నలుమూల నుంచి విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిష్ఠా శ్రద్ధలతో ఆగమయుక్తంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఓం నమో శివ.